ఈ వ్యక్తుల మీద కూడా ప్రయోగాలు చేసినప్పుడు కాలసర్పదోషం కూడా వ్యక్తులపైన ప్రభావం చూపుతోంది. అయితే కాలసర్పదోషం ఎక్కడుంటే మంచిది, ఎక్కడుంటే మంచిది కాదు, ఇది తెలుసుకోవాలి. ఈ సర్పదోషం ఎక్కడుంటే మంచిదంటే ఈ రాహుగ్రహం ఉచ్చులో ఉన్న, కేతుగ్రహం ఉచ్చులో ఉన్న మంచిది. తర్వాత వాటి సొంత నక్షత్రాలు ఉన్నాయి, రాహు నక్షత్రాలు అంటే ఆర్ద్ర, స్వాతి, శతభిషం, వాటిల్లో ఈ నక్షత్రాలు ఉన్నా మంచిది. అలా కేతు నక్షత్రాలు అశ్విని, మఖమూల ఈ నక్షత్రాల్లో ఉన్నా మంచిది. తర్వాత అసలు సర్ప నక్షత్రమే ఒక నక్షత్రం ఉంది 27 నక్షత్రాల్లో, దాని పేరే ఆశ్లేష. ఆ సమంతాత్ శ్లేష, చాలా పొడవైనటువంటి నక్షత్రం అది. అది పాము ఆకారంలో ఉంటుంది, దాని పేరు ఆశ్లేష అంటారు. సాధారణ భాషలో ఆశ్లేష అంటారు. అక్కడ ఆశ్లేష నక్షత్రం అనేది సర్ప నక్షత్రం. ఆ సర్ప నక్షత్రంలో ఉన్న దోషం ఉంటుంది. అంటే అందరూ భయపడద్దు, తెలుసుకోండి విజ్ఞానం. భక్తి టీవీ ద్వారాగా ఈ పండగని ఉద్దేశించి మనం ఇక్కడ చర్చిస్తున్న అంశాలు ఏంటంటే భక్తుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించడం, మూఢనమ్మకాలు తొలగించడం, శాస్త్రీయతను మనం అర్థం చేసుకోవటం. కాబట్టి ఇది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతీకగా ఉన్న గ్రహం కుజగ్రహం. కుజ నక్షత్రాలు ఉన్నాయి, మృగశిర, చిత్తా, ధనిష్ట, చాలా శ్రేష్టమైనటువంటి నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో ఈ యొక్క దోషాలున్నా, కాలసర్పాలున్నా అది మనకి బాధించదు. ఉచ్చులో ఉన్నా బాధించదు, స్వక్షేత్రాల్లో ఉన్నా బాధించదు, మూల త్రికోణాల్లో ఉన్నా కూడా బాధించదు.